చలో అందరికీ శనార్థులలో ఇష్టాప్ సమర్పించు మాస్మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్స్ కాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక గిట్లుండాలి గాలిపంక పార్టీ అంటే మరి ఆ పార్టీ ఉండకపోతే గాలిపాటి ఏ పార్టీ అయితే చెప్పురి. మేకపాటి గారు ఎంత ముద్దుగా చెప్తున్నారు. చెప్తున్నా ముందే ఈ ఊళ్ళో ఎవరన్నా తెలుగుదేశం పార్టీకి ఓటేసిరనుకో వాళ్ళు ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు, ఈ ఊళ్ళోనే ఉండని అని చాలా ముద్దుగా గౌరవంగా సగౌరవంగా ఆత్మీయతతోటి ఎంత బాగా చెప్తున్నాడు అంటే ఓటర్లను దోసుకోవాల్సిన అవసరం గిట్లుంటుంది అన్నట్టు. అబ్బబ్బబ్బబ్బా ఎంత మంచోనివి సారు. ఎవరు ఎక్కడ ఓటేయాలో కూడా ఆయనే చెప్తున్నాడు. మేకపాటి అబ్బబ్బబ్బా నీకెవరయ్యా పరిపాటి, నీకెవరు రారు సాటి. గిట్లుండాలి ముచ్చట. గాలిపంక పార్టీ మజాక. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఊళ్ళో ఉండనియాడట. గెలిస్తే జగనే గెలవాలి, గెలిస్తే నేనే గెలవాలి, లేకపోతే మీరు మొత్తం మమ్మల్ని అలవాలి. అగో అట్లుంటుంది ముచ్చట అన్నట్టు. ఏడికాడి కొలుస్తారట ఇక వాళ్ళు. అగో అట్లుంది కథ. మొత్తానికైతే ఓటెట్టేయాలనో కూడా ఆయనే చెప్తున్నాడు. అయ్యా నిర్ణయించుకున్నారు జనం ఎవరికి వేయాలనో. నువ్వు ఇంత ముద్దుగా మాట్లాడుతుంటే వాళ్ళకి తెలియదు ఎవరికి వేయాలనో. వేస్తారు సారు, ఎవరిని ఇంటికి పంపాలో వాళ్ళకి ఎరికే. నువ్వు నిమ్మలంగా బండి తయారు చేసి పెట్టుకో ఇద్దరు ఇంటికి పోతందుకు అని అక్కడ జనమే అంటున్నారు. కథ అయితే గమ్మతుంది. వామ్మో వామ్మో చూసినారులా వీళ్ళు మంచి అయ్యరు, మంచి ఎత్త మనోళ్ళకు కూడా ఓట్లు వేయనీయకుండా ఎట్లా బెదిరిస్తున్నారో చూడుండ్రి జనాలను. ఉదయగిరి మండలం శకునపల్లి ఊర్లో ఉదయగిరి నియోజకవర్గ గాలిపంక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి శకునపల్లిల మూలపల్లెల ఒక్క ఓటు కూడా సైకిల్ గుర్తుకు వేయద్దు, పొరపాటున సైకిల్ గుర్తుకు ఓటేస్తే సైకిల్ గుర్తుకు ఓటేసిన వ్యక్తులను ఎవ్వలను కూడా ఊర్లో ఉండనీయం, ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా బెదిరింపుల గురి చేసుకుంటూ అగ్గి తీరుగా బెదిరిస్తున్నాడు చూడు. కావాలంటే మీరే మేకపాటి ఫ్యామిలీ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది, మీకు సర్వీస్ చేస్తూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మూలపల్లెల్లో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే కూడదు. ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరూ ఉండవు. అది చూసినారులా ఎట్లున్నదో గింత అన్నలం ఉంటది అనులా. మరి మీకెట్లా ఓట్లేయమని మీరు అడుగుతున్నారు. మీరు కూడా అడుగుడు కరెక్ట్ కాదు కదా. మీ గాలిపంక పార్టీ గుర్తుకు ఓటేయమని సైకిల్ గుర్తుకు వేయకుండా అని చెప్తున్నారు ఇలా సక్కదనాల మనుషులు. మా పంక పార్టీకి వెయ్యుండ్రి, ఇక గాలిపంక పార్టీ చేసిన సక్కదనాల పాలన ఇంకొక 5 ఏళ్ళు నడిపిస్తాము, ఏపీని ఏం లేకుండా చేస్తాము, జనాలను మొత్తం అమ్ముకత్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. ఈ 5 ఏళ్ల పాలనలో ఏం లేకుంటే వేసి పెట్టిండ్రు, ఇంకో 5 ఏళ్ళు ఇస్తే ఇంకేం చేస్తారని చూస్తారని చెప్పి ఏపీలో కూడా జనాలు మస్తు బగ్గుమంటున్నారు గాలిపంక పాటోలు చేసే తీర్ల మీద. అయ్యో రేవంత్ రెడ్డిని జైలుకు పంపుతానికి ఆయన చుట్టుపట్టోలే మొత్తానికి ప్లాన్ వేసి చూస్తున్నారట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ఉన్నాడు కదా ధర్మపురి అరవింద్, అగో ఆయన చెప్పుకొస్తున్నాడు. ఆయన లోపలేసేందుకు సొంత పార్టీ వాళ్ళే చెప్తున్నారా అంటున్నాడు. అవుసారు నీకు బాగా తెలిసింది ఈ ముచ్చట, మనం ముందుగానే చెప్పొద్దు. అగిసోటి ముచ్చట్లు ఏమైనా ఉంటే ఆయనకు ఇప్పుడు చెప్పబడితివి. అయితే కానీ గిట్టే ముందుగానే అధికారం మాదే, మేమే గెలుస్తాం, మాకు తిరిగే లేదు అనుకున్న కార్ పార్టీ వాళ్ళని కంగారు తెప్పించి జనమేమో ఇంటి దిక్కు మలిపించారు. మరి నిజామాబాద్ నీ పరిస్థితి ఉందో గజ్జుడపోయినావు సార్. కాంగ్రెస్ వాళ్ళకి ఏం జ్యోతిష్కని చెప్తున్నావు. ఇక వాళ్ళ జ్యోతిష్యం వాళ్ళు చూసుకుంటారు లే. రేవంత్ రెడ్డికి తెలియదు ఆ ముచ్చట. కానీ ముందుగా నిజామాబాద్లో మరి నీ సీట్ ఎట్లున్నది, నీకు జనం ఏమంటున్నారు, ఏం కథ అనే దాని మీద కూడా జర నజరు పెట్టు. అయ్యో ఇటు చెప్పొద్దని అంటలేం కానీ అటు కూడా చూసుకోవాలి. ఇక నువ్వు ఇటు చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇంకో దిక్కు చూసిరనుకో జనం, అట్లా కష్టమవుతుంది కదా సార్ నీకు. అందుకని అంటున్నా, నాకేం అట్లా వేరే ముచ్చటేం లేదు. కానీ జర నీ ఓట్లు కూడా పైన చూసుకో. ఇక మొత్తానికైతే కొట్లాటలు జోరుగానే అవుతున్నాయి మాటలతోటి. ఒకళ్ళంటే ఒకళ్ళు అన్నట్టు ఎత్తుకు పై ఎత్తన్నట్టు మాటల కత్తులు మస్తుగానే ఊరుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారు మీద ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన మాటలే మాట్లాడుకొచ్చిండు. రేవంత్ ను జైలుకు పంపేతందుకు ఆయన చుట్టూనోలే కుట్రలు చేస్తున్నారని మాట్లాడుకొచ్చిండు. మోడీ అమిత్ షా పేరుతోని మార్ఫింగ్ చేసి దొంగ వీడియోలు బయట పెడుతున్నారు. రేవంత్ సీటుకు సొంత పార్టీ నేతలే ఎసరు పెడుతున్నారు. రేవంత్ అబద్ధాలు చెప్పుడు మాని రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి హితువల్కొచ్చిండు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ మాటలన్నీ మాట్లాడుకొచ్చిండు. చూడుండ్రి. ముఖ్యమంత్రి అయినా ఉందాగా బతుకు దొంగ వీడియోలు పెడుతున్నాడు. అమిత్ షా దొంగ వీడియోలు పెడితే ఊకుంటారా అండి? పంపిండు పోలీసు వాళ్ళని. నిన్న సాయంత్రంకి వెళ్ళి కనబడుతున్నాడు రేవంత్. నువ్వు ఉంటావు గింత, ఈ రాష్ట్రం ఉంటుంది గింత, నువ్వు మోడీతోటి అమిత్ షా వీడియోలు మార్చి పెడతావా? అరే ముఖ్యమంత్రి అయినవయ్యా మిత్రుడా, ఉందాగా ఉండు, అబద్ధాలు ఎప్పుడు బంద్ చేయి. మేరే మోదీజీ మేరే బడే బాయ్ అన్నాడు. గుజరాత్ మోడల్ కే జైసా తెలంగాణ మీ బనానా సాబ్ హమారా మదద్ కరు అన్నాడు. అనగానే తెల్లారికి వెళ్ళి రాహుల్ గాంధీ ఉద్యోగం బీక్తా అన్న ప్రెషర్ పెరుగుతూ ఉన్నది. దానికోసము అమిత్ షా దొంగ వీడియోలు, నరేంద్ర మోడీ దొంగ వీడియోలు, ఇటువంటివన్నీ చేసుడు మొదలుపెట్టిండు. రేవంత్ రెడ్డి మిత్రుడిగా చెప్తున్నా, నేను మంచి మిత్రుడిగా చెప్తున్నా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను జైలు వేయనీకే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ దొంగ వీడియోలు చేపిస్తున్నది నీ చుట్టుపక్కల వాళ్ళే, జాగ్రత్తగా ఉండు.
అది చూసినారులా గదన్నట్టు కథ ఏందో ఏమో పోన్రి ఎటుగా అని పంచాదులు ఏదన్నా ఉంటే గెలిచినాకట జనాలకు మంచి చేసుడు గురించి మాట్లాడుకోండి కానీ తెల్లారితే పొద్దుకితే మీ మీద మీరు తిట్టుకుంటే ఏమన్నట్టు అని జనాలు ఎటీడు కాకుండా అందరన్న మాటలు వినుకుంటా చూస్తున్నారు. మరి ఏం చేస్తారు చెప్పుండ్రి. వాళ్ళకు ఎలక్షన్లు దగ్గర పడ్డప్పుడు ఏ ఓట్లు వేసేనాడు ఓళ్ళకు మంచిగా అనిపిస్తే గాళ్ళు వేసుకుంటారు కానీ ఇక మీరు అనుకుని నోర్లు తెచ్చుడు తప్ప ఏముండదు సారు అని పబ్లిక్ అనుకుంటున్న మాట. అయ్యో ఏదైనా పార్టీ మారేది ఉంటే ఒకరు మారుతారు, ఇద్దరు మారుతారు, 10 మంది మారుతారు, కాకపోతే 100 మంది మారుతారు. మందకు మందే 100 కొద్ది కుటుంబాలు మారుతున్నాయి అంటే ఏమనుకోవాలి చెప్పుర్రి. గాలిబంక పార్టీకి అట్లున్నది అన్నట్టు. ఓరి నాయనో ఈ 600 కుటుంబంలో మేము ఉండలేము. ఎక్కడి కథ ఏం కథ ఇది. ఏమైనా ఎదురు తిరిగి అడిగితేమా అరెస్టులు చేపిస్తారు. ఏమాయన్నా జాగనేమో ఆగం చేస్తావా అంటే ఆగమాగం చేస్తారు. ఇంత జాగున్నా ఓర్వరు, ఇంత ఇల్లున్నా ఓర్వరు, ఇంటి స్థలం ఉన్నా ఓర్వరు. ఎవరైనా బక్కపేదోళ్ళు ఉంటే గుంజుకుంటారు. మాతోటి కాదు నాయన ఈ గాలిబంక పార్టీకి దండమని ఇక కరువు వచ్చిన పల్లెల నుంచి పట్టణానికి కొలసపోయినట్టే తెలుగుదేశం పార్టీలకు 100 కొందే పోతున్నారు అనుకో. రాదురి కుటుంబాలు పోతున్నాయి. ఇవాళ ఒక్కనాడేనా నోటిఫికేషన్ పడ్డ కాంచెలు పోతనే ఊరు. ఈ పార్టీకే సగం కాలం ఉంటుంది గాలిబంక పార్టీ. జగనాలు చూసుకొని ఆయన గాలి ఎడంగా పోతుందో గిర్ర ఇట తిరుగుతుంది అనుకో, ఇటు తిరుగుతుంది ఇప్పుడు చూసుకో. గాలిబంక పార్టీకి గట్టి శాఖలే తలుగుతున్నాయుల్లా. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గాలిబంక పార్టీకి ఇక శాఖల మీద శాఖలు జోరుగా దాకుతున్నాయి. ఇక గాలిబంక పార్టీలో ఎన్నో ఏళ్ల కంచెలుంటున్న నాయకులు గాలిబంక పార్టీ నిడిసబెట్టి తెలుగుదేశం పార్టీలో చేరిండ్రు. అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో 100 మంది ఆన్సర్లతోటి కలిసి పార్టీలో చేరిండ్రుల గాళ్ళంతా ఇక చూడుండ్రి మీరే. అది చూసినారులా 26వ డివిజన్ గాలిబంక పార్టీ ఇన్ఛార్జి వెంకటేశ్వర రెడ్డి 200 కుటుంబాలతోటి టీడీపీలో చేరిండ్రు. ఇక ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుకుంటా కొన్ని దశాబ్దాల కాంచెల్లి ఎమ్మెల్యే అనంత వెంట నడుస్తున్నా కూడా గాళ్లకు ఎసొంటి ప్రాధాన్యం ఇత్తలేదని చెప్పి అందుకే గా పార్టీ నాయకులు మా పార్టీలకు చేరిండ్రని ఈ సందర్భంగా మాట్లాడుకొచ్చిండు చూడుండ్రి. వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. దాదాపు 250 కుటుంబాలతో టీడీపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మా నాయకులు చేసే అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ చేసిన దౌర్జన్యాలు ఇవన్నీ చూడలేక తెలుగుదేశంలోకి రావడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అది చూసినారులా. మరి అభివృద్ధి లేకపోతే ఎందుకుంటారు చెప్పుండ్రి. సొంత పార్టీ నాయకులన్న ఇల్వ లేకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గక్కడ ఎందుకుంటారు. గిట్లయితే నడవది. ఎటు దిక్కు నిజాయితీ నీతి ఉంటే గట్టే పోవాలని చెప్పి గాళ్ళందరూ గాలిబంక పార్టీ నిడిసబెట్టి టీడీపీలో చేరిండ్రు. ఇక చంద్రబాబు తీసుకొస్తున్న సూపర్ 6 పథకాలు గట్లనే ఆయన మీద ఉన్న నమ్మకంతో పార్టీలకు వస్తున్నట్లు చెప్పుకొచ్చిండ్రు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినాకట మైనార్టీలకు గతంలో ఉన్న పథకాలన్నీ అమలు చేస్తామని మాట్లాడుకొచ్చిండ్రులా. గంతేకాకుండా 4% రిజర్వేషన్ మీద కూడా ఎసొంటి భయం పెట్టుకో వద్దని చంద్రబాబు ఇప్పటికే గిదిని మీద స్పష్టత ఇచ్చిండ్రని, మైనార్టీలకు మొదటి నుంచి న్యాయం చేసింది రక్షణ ఉండేది తెలుగుదేశం పార్టీతోనే అని మాట్లాడుకొచ్చిండ్రులా. గాలిబంక పార్టీ నుంచి ఇంకా భారీగా చేరికలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చిండు. ఆ కారు పార్టీలు ఏముంది కేసీఆర్ కేటీఆర్ కాంచాలు మొదలుపెట్టి మేము తెచ్చినాం తెలంగాణ, మేము తెచ్చినాం తెలంగాణ, మేము తెచ్చినాం ఏడ తెచ్చిరాయా మీరు తెలంగాణ. సోనియా గాంధీ ఇచ్చింది, ఆమె ఇవ్వకపోతే వచ్చినా తెలంగాణ తెచ్చినాం అని నువ్వు ఒక్కనివే తైతక్కలా అన్నట్టు చెప్తున్నావు. ఇక్కడ అందరికందరం పోరాటం చేసినాం. తెలంగాణ అమరవీరుల త్యాగం ఉన్నది, వాళ్ళ బలిదానాలు ఉన్నాయి. అవి చూసి పార్టీ త్యాగమైనా ఏం లేదు కానీ తెలంగాణ ఇవ్వాలని కరుణించింది తల్లి సోనియమ్మ. అవి గట్ల తెలంగాణ వచ్చింది. అందుకని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నారు జనం. నీ అరాచక పాలన చూసి నేను ఇంటికి పంపిరు. మళ్ళీ మీదకి వెళ్ళి మేము తెచ్చినాం అని ఏం ఒడి తిప్పుతున్నాం మాడిపోయిన దోశల్ని అని చెప్పి ఎంపీ అభ్యర్థి ఉండే కదా నీలం మధు, ఓహో మామూలుగా అంటున్నాడు. ఆ కేసీఆర్ మీదకి దంచి దమాన్ చేసి పెట్టిన అనుకో రాదురి. ఇక ఆయన ఎందుకు గెలిపించాలనో కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించుకోవాలనే ముచ్చట కూడా తీరుగా చెప్తున్నాడు. కుప్పలే మాటలు రాసిపోసి చూద్దాం రారా ముచ్చట ఏందో. మెదకు లోక్సభ స్థానము కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ప్రచారంలో మస్తుగా దూసుకపోతున్నాడు. ఇక ప్రచారంలో భాగంగానే కేసీఆర్ మీద కారాలు మిరియాలు గట్టిగా నూరిండనుకో రాదుర్రి. మాట మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ తెచ్చినా ఒక్కనే తెచ్చినా అన్నట్టు బాగా మాట్లాడుతున్నావు. ఒక్కోనివి నిలబడి రావాలి తెలంగాణ, కావాలి తెలంగాణ, ఇయ్యాల తెలంగాణ అంటే వచ్చిందా తెలంగాణ? అసలు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందన్న ముచ్చట మరిచిపోయి ఏంది కథలంతా? ఒక్కోనివి నిలబడి తెచ్చిందా? ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోలేదు, ఎంతమంది బలిదానాలు చేయలేదు. మీ సక్కదనం పాడైపోను, నోరు తెరిస్తే నేను తెచ్చిన తెలంగాణని బాగా మాట్లాడుకొస్తున్నారు అని చెప్పి మస్తుగా గరమైండులా. కేసీఆర్ చెప్పిండు ముఖ్యమంత్రి కాగానే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను, ఎంతమంది కట్టించిండమ్మా మనకు ఒకసారి చెప్పండి. ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ కట్టించరా? ఒక్కసారి ఆలోచన చేయండి. మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. కాబట్టి నేనేదో కోటీశ్వరుని ఇంట్లోనూ ఈ రాజకీయ పలుకుబడి ఇంట్లోకించి రాలే.
మీ మధ్యలోకించి ఒక గరీబోల బిడ్డను, ఒక బడుగు బలైన వర్గాల బిడ్డను ఒక వార్డు నెంబర్ నుంచి ఈరోజు పార్లమెంట్ దాకా వెళ్తున్నా అంటే మీ మధ్యలోకించి వెళ్తున్నా, మీ కష్టాలు తెలుసు. సంగారెడ్డి నియోజకవర్గం లాగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించిండు. మల్లపల్లిలో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నాడులా. కాంగ్రెస్ మాటిస్తే దాని కట్టుబడి ఉంటే తప్పకుండా మాయమాటలు చెప్పే పార్టీ లెక్క మా పార్టీ కాదు, మాయమాటలు చెప్పే పార్టీల మాటలు అస్సలు నమ్మకుండ్రి అని చెప్పి నీలం మధు ఓటర్లకు విజ్ఞప్తి చేసిండు. ఎండాకాలం గోలిగా కరువు వస్తే నీళ్ళ కరువు రావాలి, పంట కరువు రావాలి, బువ్వ కరువు రావాలి, అవ కరువు రావాలి. కానీ వామో కొత్త కరువు వచ్చింది. ఏం కరువు ఎరికేనా? బీర్ల కరువు. ఇక తాగుబోతు సంఘం అధ్యక్షులు అయితే తనలాడుతున్నారు వాళ్ళ తాగుబోతుల తరపున. ఏదో ఎండాకాలం తిన అడగోలిగా ఆడు బీర్లు తాగితే ఏముంది, తలకాయన వస్తుంది, కడుపులో మంతుంది, తినేది పెయికి పడతలేదు. లైట్ బీర్లు ఉండాలి, లైట్ బీర్లు ఉంటేనే రేట్ తక్కువ, ఎండకు తాగినా ఇంత దూపారుతుంది, చల్లచల్లగా ఉంటుంది పానం. ఈడ ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఆడ జగిత్యాల సిరిసిల్ల ఏడికి పోయినా ఇంత లైట్లు బీట్లు దొరుకుతలేవా? మేము ఏం కావాలి? ప్రభుత్వాన్ని ఆదాలు వద్దని గమాండ్గా చేసుకుంటా ఎక్సైజ్ అధికారులకు వారికి పోయి ఉత్తరం ఇచ్చారు. మీరు మర్యాద చొప్పున లైట్ బీర్లు అందుబాటులో పెట్టినా మర్యాద, లేకపోతే మా తాగుబోతుల సంఘం మొత్తం చాలా ఇదవుతుంది, ఆగముంటుంది, తర్వాత మీకు ఆమ్దాని ఉండదు, ఇన్కమ్ ఉండదు అని చెప్పి బతిలాడుకుంటున్నారు పాపం. ఇక ఆ సంఘం అధ్యక్షుడు కూడా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నా, ఆయన ముచ్చట కూడా ఇందాం రారి. చాలా కరువు వచ్చిందట బీర్లకు. ఎట్లా బతారు చెప్పు వాళ్ళు? అయ్యా మీకు దండం పెడతా, మీరు ఎట్లన్నా చెయ్యుండ్రి, ఎక్కడికెంచన్నా తెప్పియుండ్రి, కానీ మాకు గా బ్రాండ్ బీరు దొరికేటట్లు చెయ్యుర్రి మహాప్రభు అని చెప్పి తీరుగా వేడుకుంటున్నారు లా తాగుబోతుల సంఘపోళ్ళు. జనాల దాహం తీర్చే గా బీర్లు మాకు దొరుకుతలేవు, గా బీర్లు అందుబాటులో ఉండేటట్లు మీరే చేయాలని చెప్పి తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేసిండులా. మంచిర్యాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందించిండు. జిల్లాలున్న వైన్స్ బార్లల్లా లైట్ బీర్లు దొరుకుతలేవు, ఎండలేమో మస్తుగా కొట్టబట్టే, ఇక ఇటు చూసుకుంటేనేమో గివి లేకపాయే. జనాలకు మస్తుగా ఇకమత అవుతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే యువకులకు పెద్దలు దాహం తీసుకునేందుకు ఇబ్బందులు బాగా గురైతున్నారు. ఈ జిల్లాలనే కాకుండా నిర్మల్, ఆదిలాబాదు, కరీంనగర్, జైతాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ అసొంటి జిల్లాలో కూడా లైట్ బీర్లు దొరుకుతలేవు అని ఆవేదన వ్యక్తం చేసిండులా. కావాలంటే ఈనుండ్రి మీరే. మంచిర్యాల జిల్లా జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ ఇవన్నీ తిరిగి వచ్చిన ఎక్కడ లైట్ బీర్లు ఈ జిల్లా కాదు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మొత్తం లైట్ బీర్లు ఉండాలి. ఎక్కడ పోతా ఎన్నికల తర్వాత ఇవి ఎన్నికల ముంగట ఎందుకు పెట్టుకుంటున్నారు? దాచుకుంటున్నారా? రాజకీయం ద్వారా ఏమైనా చర్యలు చేసుకుంటున్నారా? లేకపోతే ఇక్కడ దాచుకుని ఇట్లా సిద్ధాంతాలు ఏమైనా చేసుకుంటున్నారా? అవన్నీ కాదు. నాకు ఈ రోజు ఇది కాదు, రేపు ఎల్లుండి చూస్తా. నాకు లైట్ బీర్లు మాత్రం మంచిర్యాల జిల్లాలో లైట్ బీర్లు కావాలి. యువకులు తాగడం అంటే లైట్ బీర్లు మాత్రం తాగుతారు. నా తాగు సంఘం వాళ్ళు అడుగుతున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారు. తాగు సంఘంలో ఉన్నారు కదా, మీరు అధ్యక్షులు ఉన్నారు, మీరు ఎందుకు అడుగుతున్నారు అని నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను ఏ సమాధానం చెప్పాలా? 13 రోజుల నుంచి ఓపిక పట్టుకుంటుంటున్నానండి. నేను ఓపిక పట్ల వాళ్ళు చూసి నేను ఈరోజు ముందుగా వచ్చిన. అందుకని చెప్పేసి ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీదా పోయి రేవంత్ రెడ్డి దగ్గర ముంగడు పోయి ఖచ్చితంగా తాగు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మంచిర్యాల జిల్లా నుంచి ప్రశ్నిస్తా. అది ఇన్నారులా గదనట్టు ముచ్చట. గీ లైటు బీర్లను తాగుడుతోటి మత్తు ఎక్కువ సమయం ఉండది. అటెనక సిక్కి మా పనులు మేము చేసుకుంటాము. స్ట్రాంగ్ బీర్లు తాగుడుతోని కడుపులలో మంట, తీవ్రమైన తలకాయ నొప్పి, వాంతుల సొంటి అవుతున్నాయి. మాకు ఎసొంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలంటే మాకు కావాల్సిన బీర్లను జిల్లాలున్న అన్ని వైన్స్ దుకాణంలకు, బార్లకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలా సారు అని ఓరెండు లగ్గి తీరుగున్నది. వామ్మో బాగానే కట్టమచ్చింది కదా. ఇక గివ్వనట్టు వాటి హిట్ స్టాప్ సమర్పించు మాస్మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.